అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న శ్రీకాకుళం సిన్నోడు సీదిరి అప్పలరాజు బోర్ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడనమాట రోడ్డు మీద. అసలు ఏం జరిగిందంటే, ఈ సీదిరి అప్పలరాజు తన మందన వేసుకొని రోడ్డు మీద గలాటా చేయడానికి వెళ్ళాడు. అక్కడ ఒక సిఐ గారు, మీకు పర్మిషన్ లేదండి ఈ విధంగా రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు చేయడం తప్పు, సో మీరు దయచేసి వెనక్కి వెళ్ళిపోండి అని ఆ సీదిరి అప్పలరాజును ఆ సిఐ అడ్డుకోవడం జరిగింది. దాంతో శివాలెత్తిపోయినటువంటి సీదిరి అప్పలరాజు ఇంకా వాళ్ళ గవర్నమెంటే ఉందేమో అనేటటువంటి దురహంకారంతో ఆ సిఐ మీద ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోవడం జరిగింది. ఆ సిఐ గారు కూడా అంతే స్థాయిలో సీదిరి అప్పలరాజుకు సమాధానం చెప్పడం జరిగింది. దాంతో ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్ అంతా మొదలుపెట్టేశారు. ఇంకా ఏడుపులు ఏమి ఏడుపులు అంటే అసలు అది మామూలు ఏడుపులు కాదనమాట. కూటమి ప్రభుత్వంలో పోలీసులు రెచ్చిపోతూ ఉన్నారు, ప్రజల యొక్క వాక్ స్వాతంత్ర్యానికి గండి కొడతా ఉన్నారు, ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయింది అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఇంకా 5 రూపాయల కోసం అని చెప్పేసి ఆ ఐప్యాక్ వాళ్ళు పంపించే కంటెంట్ను విపరీతంగా సోషల్ మీడియా చేసుకొని తిప్పుతూ ఉన్నారనమాట. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడేసి, మనం కష్టాల్లో ఉన్నప్పుడు వేమన సూక్తులు చెబితే అరికాల్లో నుంచి నడినెత్తి వరకు మండుతుంది మంట. నాకు ఈ వీడియోని మర్చిపోయారు పేటీఎం బ్యాచ్. నిన్నటి వీడియోని మాత్రము తెగ తిప్పుతూ ఉన్నారు. ఇదే సీదిరి అప్పలరాజు గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి 151 సీట్లు అనేటటువంటి బలుపును చూసుకుని పోలీసు అధికారుల మీద పేట్రేగిపోయినటువంటి వీడియో. దీన్ని మర్చిపోయారు. దీన్ని మర్చిపోయి ఇప్పుడు పోలీసులు అడ్డుకుంటున్నారు, పోలీసులు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. అంటే మీరు గతంలో మాట్లాడినటువంటి ఏంటి, సుమతి శతకాల, వేమన శతకాల, ఇవన్నీ బండ బూతులు. పోలీసు అధికారుల మీద ఇష్టం వచ్చినట్టు బీపులేసి వినిపించాల్సి వస్తుంది మేము. ఎందుకంటే ఫ్రెండ్లీ ఛానల్స్ కాబట్టి ఇంకా ఓపెన్గా వినిపించలేము. ఏ సర్టిఫికేట్ ఛానల్స్ కాదు ఇవి. ఇష్టం వచ్చినట్టు పోలీసు అధికారుల మీద బూతులతో దండయాత్రలు చేశారు. మళ్ళీ ఈడు పైపెచ్చు ఒక డాక్టర్, ఈడు ఎంబీబీఎస్ చదువుకున్నటువంటి మెడికో డాక్టర్గా ప్రాక్టీస్ చేశాడు. తర్వాత ఆ దిక్కుమాలిన వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలిసారే ఈయన గారు మంత్రి అవ్వడం జరిగింది. మంత్రి అయిన వెంటనే ఈయన గారు రేషన్ అంతా మొత్తం బొక్కి తినడం మొదలుపెట్టాడు. శ్రీకాకుళం జిల్లాలో మనోడు చేసినటువంటి దిక్కుమాలినటువంటి పనులు అన్నీ ఇన్ని కావు. ఈయనకు అపోనెంట్గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు గౌతు శిరీష గారి చరిత్ర ఎట్లాంటిది, గౌతు లచ్చన్న గారి మనవరాలు ఆవిడ. గౌతు లచ్చన్న గారి విగ్రహాన్ని కూడా తీసేయడానికి ప్రయత్నం చేశాడు. వీడెంత, వీడి బతుకెంత. గౌతు లచ్చన్న గారి విగ్రహాన్ని టచ్ చేసే అంతటి దమ్మున్నోడు ఈడు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. పోలీసు అధికారులను లకారాలతో తిడతాడు. రాక్షసంగా ప్రవర్తించాడు గత 5 సంవత్సరాలు. ఇప్పుడేమో నీతులు మాట్లాడుతూ ఉన్నారు ఈ వైసీపీ వాళ్ళు వచ్చి. మీరు నేర్పించినటువంటి విద్యనే స్వామి ఇదంతా. మీరు బూతులు మాట్లాడకుండా స్వచ్ఛంగా తెలుగు మాట్లాడి ఉండుంటే అధికారులు కూడా మాట్లాడేవాళ్ళు కాదు. మీరేమో ఈ కనపడిన వాళ్ళనంతా లకారాలతో తిట్టడము, అమ్మలక్కలు తిట్టడము, మిమ్మల్ని మాత్రం ఎవరు ఏమనకూడదంటే ఇదేం గాంధీ యుగమా 2025? మీ నోట్లో నుంచి మాట వచ్చేసరికి ఇక్కడ చేతులు లేస్తాయి. అట్లున్నారు ప్రజలు సొసైటీలో. కాబట్టి మనము గివ్ రెస్పెక్ట్ దెన్ టేక్ రెస్పెక్ట్, అట్లుంటుంది వ్యవహారం సొసైటీలో. కాబట్టి మనం ఏమైతే ఇచ్చామో మనకు తిరిగి అదే వస్తుంది. దాన్ని గుర్తుపెట్టుకొని రాజకీయ నాయకులైనా సామాన్య పౌరులైనా ఎవరైనా సరే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని సొసైటీలో ఇతరుల యొక్క హక్కులకు భంగం వాటిల్లకుండా మన పనులు మనం చేసుకునేటటువంటి కార్యక్రమాలు చేయాలి. కానీ ఎట్లా పడితే అట్లా బతుకుతాము అంటే కుదరదు. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.